గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దండి. ఇప్పుడు మన దసరా హాలిడేస్ కూడా అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ దివాళీ కూడా వచ్చేస్తుంది. స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మనం అందరూ మన పేరెంట్స్ ఫేస్ చేసే కాన్స్టెంట్ ప్రాబ్లం వచ్చేసి మన కిడ్స్కి ఏం స్నాక్స్ ఇవ్వాలని చెప్పి. సో నేను ఈ వీడియోలో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ 4 హెల్తీ స్నాక్స్ అండ్ వెరీ వెరీ న్యూట్రిషనస్ స్నాక్స్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేది. ఫస్ట్ రెసిపీ వచ్చేసి పీనట్ సెసమీ లడ్డు అండి. దీనికోసం మనకి 1 గ్లాస్ ఆఫ్ పీనట్స్, 1 గ్లాస్ ఆఫ్ సెసమీ సీడ్స్ ఈక్వల్ పార్ట్స్లో తీసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ పీనట్స్ని ఫ్రై చేసేసుకుంటున్నాను. పీనట్స్ని మనం మినిమం 15 to 20 మినిట్స్ చాలా లో ఫ్లేమ్లో, అంటే లోయెస్ట్ ఫ్లేమ్ ఆఫ్ ద గ్యాస్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా ఉడుకుతాయి అన్నమాట అవి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు పొట్టు ఈజీగా వచ్చేసింది అంటే మనకి కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టు పీనట్స్. మనం అవి ఇప్పుడు ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం సేమ్ మన పీనట్స్ లాగానే 1 గ్లాస్లో నువ్వులు తీసుకోవాలి. సెసమే సీడ్స్ 1 గ్లాస్ తీసుకొని వాటిని కూడా ఇదైతే ఇంకా చాలా జాగ్రత్తగా వెరీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే సెసమీ సీడ్స్ చాలా తొందరగా మాడిపోతాయి. మాడిపోయిందంటే స్మెల్ అంతా డిఫరెంట్ వచ్చేసి పీనట్ లడ్డు టేస్టే డిఫరెంట్ అయిపోతుంది. నా పని నేను చేసుకుంటా అంటే మా చిట్టితల్లి పని మా చిట్టితల్లి చేసేసుకుంటాను అక్కడ. సో ఇప్పుడైతే నేను సెసమీ సీడ్స్ ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తున్నాను. అలా మనకి జస్ట్ ఒక 5 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి సెసమీ సీడ్స్. ఇలా కొంచెం మనకి అప్పుడే స్మెల్ అరోమా బాగా మంచిగా అరోమా వస్తుంది. అండ్ అవి లైట్గా జస్ట్ బ్రౌనిష్ అయిపోతేనే మనం తీసేయాలి. తీసి రెండింటిని చల్లార్చుకోవాలన్నమాట. అవి రెండు చల్లారిపోయాక నేనైతే ఫస్ట్ నువ్వుల్ని ఇలా పొడిగా చేసుకుంటున్నాను. మరి మనం ఎక్కువ పల్స్లో పెట్టి చేసామంటే నువ్వులు ఆయిల్ వచ్చేస్తుందండి. అలా ఆయిల్ రాకూడదు, జస్ట్ పొడి అయ్యేలాగా వీడియో చూపించినట్టు రావాలన్నమాట కన్సిస్టెన్సీ. నేను యూజువల్లీ రోజు చట్నీస్లోకి వాటిలోకి అయితే నేను అసలు పైన పీల్ తీసేయనండి. ఎందుకంటే పీనట్స్లో న్యూట్రిషన్ పైన పీల్లో కూడా ఉంటుందని నేను ఈ మధ్య విన్నాను. సో ఈ మధ్య నేను అసలు తీయట్లేదు. బట్ ఇప్పుడు దీనికి ఇంపార్టెంట్ కాబట్టి ఇంకోటి చాలా పల్లీలు ఒకేసారి నేను ఫ్రై చేసేసుకున్నాను. సో ఇలా పీల్ చేయడం చాలా కొంచెం టైం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే నేను నువ్వులు తీసుకున్నాను అదే గ్లాస్తో పల్లీలు కూడా తీసుకొని వీటిని కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి. జస్ట్ ఇలా పొడిలాగా రావాలి అంతే. ఆయిల్ అస్సలు రాకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదే పల్లీల పొడిలోకి నువ్వుల పొడి కూడా వేసి సేమ్ గ్లాస్తో 1 గ్లాస్ బెల్లం కూడా వేసి మొత్తం అంతా కలుపుకునేస్తున్నాను. అవన్నీ కలుపుకుంటే ఆటోమేటిక్గా కొంచెం మనకి ముద్దలా అయిపోతుంది అనమాట. ఇలా మనం కట్టి చూస్తే ఉండ కట్టేలాగా ఉంది అంటే మనకి ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. ఇంకేముంది, జస్ట్ చేతికి నెయ్యి పూసుకున్నాను నేనైతే. మీరు ఏదైనా ఆయిల్ కూడా పూసుకోవచ్చు. నెయ్యి పూసుకుంటే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది, నెయ్యి కూడా కలిసి. సో అలా నెయ్యి పూసుకొని మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో లడ్డూలాగా చుట్టుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మనకి ఇవి మినిమం 10 days డెఫినెట్లీ ఉంటాయండి స్టోరేజ్. కానీ నేను ఇక్కడ చాలా తక్కువ చేసుకున్నాను, మళ్ళీ ఇంకొకసారి నెక్స్ట్ వీక్ చేసేద్దాంలే అనేసి. మన నెక్స్ట్ రెసిపీ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. హోమ్ మేడ్ రాగి చాకోస్. మన పిల్లలకి చాకోస్ ఎంత ఇష్టమో ప్రతి ఒక్కరికి తెలుసు. రోజు మనం నార్మల్గా బయట స్టోర్ బాట్ స్నాక్స్ తెచ్చేస్తాము. దాంట్లో మైదా, పామ్ ఆయిల్, చాలా చాలా షుగర్ ఉంటుంది. దాన్ని రీప్లేస్ చేస్తూ మీరు ఇలా చేసుకున్నారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రెసిపీలోకి వచ్చేస్తే మనం ఇప్పుడు ఇక్కడ నేను గ్రామ్స్లో చెప్తానండి. 200 grams మనం రాగి మురుమురా తీసుకున్నామంటే 100 grams చాక్లెట్ తీసుకోవాలి. అది 70% డార్క్ చాక్లెట్ అయినా పర్లేదు, 90% డార్క్ చాక్లెట్ అయినా పర్లేదు. నేనైతే 70% ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే దాంట్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు. నేను మోస్ట్లీ తీసుకునేదైతే ఈ క్యాపెల్లా మిల్కీ మిస్ట్ నుంచి ఇదైనా తీసుకుంటాను, లేకపోతే అమూల్ 99% అయినా తీసుకుంటాను. ఈ రెసిపీలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన రాగి మురుమురాని మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే క్రిస్పీ అయిపోవాలి. మనం ఇలా చేత్తో విరచగలగాలి. అవి విరిగిపోయాయంటే క్రిస్పీ అయిపోయినట్టే. ఇప్పుడు అవి వాటిని చల్లార్చడానికి వదిలేసి ఇక్కడ నేను డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, మెజర్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం 100 grams మురుమురా తీసుకుంటే 50 grams మాత్రమే చాక్లెట్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను హాఫ్ మెజర్మెంట్ చాక్లెట్ తీసుకొని దాన్ని అవెన్లో మెల్ట్ చేస్తున్నారు. మీరు డబల్ బాయిలర్ మెథడ్లో కూడా స్టవ్ మీద ఈజీగా మెల్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ రాగి అన్నీ చల్లారిపోయాక అందులోకి కొంచెం వేడిగానే ఉన్న డార్క్ చాక్లెట్ని వేసేయాలన్నమాట. వేసేసి బాగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే నేను స్పూన్తో కలపడానికి చాలా ట్రై చేశాను, కానీ అవి అస్సలు ఎక్కువ కలవట్లేదు అనిపించింది నాకు. అంటే యూనిఫామ్గా అన్నిటికీ చాక్లెట్ అంటట్లేదు అనిపించింది. సో చేత్తో కలిపేసి ఒక ప్లేట్లో సెట్ చేసేసాను. అలా ప్లేట్లో సెట్ చేసి మనం రెఫ్రిజిరేట్ చేసేసామంటే మనకి బాగా గట్టిగా అయిపోతాయి అనమాట. మనకి స్టోర్ బాట్ చాకోస్ ఎలా ఉంటాయి గట్టిగా, అలా ఉంటాయి. వీటిని మనము ఫ్రిడ్జ్లో మినిమం 10 days మనము స్టోర్ చేసేసుకోవచ్చు అండి. చేయడం ఈజీనే కాబట్టి మీరు వీక్లీ వన్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు.
నేనైతే ఇక్కడ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టదామని ఇక్కడ తీసేస్తున్నాను. ఒక 1 hour మీరు స్టోర్ చేసి ఇలా బాక్స్లోకి వేసి పెట్టేసుకుంటే యు ఆర్ గుడ్ టు గో. యాక్చువల్లీ ఆ రోజు ఏం జరిగిందంటే నేను ఫస్ట్ 70% డార్క్ చాక్లెట్ని ఒక కంప్లీట్ చాక్లెట్ తీసుకొని మెల్ట్ చేద్దామని చెప్పేసి అవెన్లో పెట్టాను. అది మొత్తం మాడిపోయింది. సో నేను 90% డార్క్ చాక్లెట్తో నేను రెసిపీ చేసేసాను. అందుకే కొంచెం బెల్లం పౌడర్ కలుపుతున్నాను అనమాట, కొంచెం ఆ స్వీట్నెస్ కోసం జస్సుకి పాలలోకి. అండ్ యాజ్ యూ కెన్ సీ షీ లవ్డ్ ఇట్ అండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ న్యూటెలా. దీన్ని నేను ఆల్మండ్స్తో చేస్తున్నాను. మీరు కావాలంటే ఇదే ప్రాసెస్లో పీనట్స్తో కూడా చేసేయచ్చు. నేను పీనట్స్తో ఆల్రెడీ లడ్డు చేశాను కదా అని ఆల్మండ్స్తో చేస్తున్నాను. అండ్ ఆల్మండ్స్తో టేస్ట్ చాలా బాగా వస్తుందండి కంపేర్ టు పీనట్స్. ఇలా మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇలా మనం ఆల్మండ్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపించాను కదా అలా కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి. వాటిని ఇప్పుడు కొంచెంసేపు ప్లేట్లో వేసేసి చల్లార్చండి. బై ద వే ఇక్కడ నేను 200 grams ఆల్మండ్స్ తీసుకున్నాను. సో దానికి 130 grams షుగర్ని పౌడర్ చేసుకోవాలి. 60 grams కోకో పౌడర్ వేసుకోవాలి. మెజర్మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి ఒకవేళ మీరు మర్చిపోతారు అనుకుంటే. ఇప్పుడు ఈ పౌడర్డ్ షుగర్ ప్లస్ కోకో పౌడర్ని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సింగ్ జార్లోకి ఆల్మండ్స్ వేసుకొని కొంచెం మనకి ఆల్మండ్ క్రీమ్ లాగా వస్తుంది కదా, ఆల్మండ్ బటర్ లాగా, అక్కడ దాకా వచ్చేంత వరకు బాగా మిక్సీ పడుతూనే ఉండాలండి. అది కొంచెం మనకి కన్సిస్టెన్సీ మన న్యూటెలా లాగా రావాలంటే దాంట్లోకి నేను 2 tablespoons కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇది వుడ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అండి. మీరు నార్మల్ కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. బట్ కోకోనట్ ఆయిల్ ఇస్ కంపల్సరీ, ఎందుకంటే కోకోనట్ ఆయిల్ తో ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది న్యూటెలా. అలా కొంచెం మనకి పీనట్ బటర్ లాగా వచ్చాక ఆయిల్ వేసేసుకోవాలి. నేను అది బటర్ లాగా వచ్చాక ఇంకొంచెం కన్సిస్టెన్సీ న్యూటెలా లాగా రావాలని చెప్పి ఇంకొక స్పూన్ కూడా కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. మీరు కన్సిస్టెన్సీని బట్టి కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చండి. కోకోనట్ ఆయిల్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. దాంట్లో ఏం ప్రాబ్లం ఏం ఉండదు మీరు యాడ్ చేసుకున్నా కూడా. ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిపి మీరు మిక్సీ పట్టేసుకున్నారంటే ఆల్మండ్ బటర్ రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీ అండ్ యమ్మీ ఉంటుంది. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్లో ప్రసాద్కి న్యూటెలా అప్లై చేసేసి బ్రెడ్స్ మధ్యలో ఇచ్చాను. చాలా చాలా యమ్మీ ఉంటుందండి టేస్ట్. మీరు ఎక్స్ప్రెషన్ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఈ రెసిపీ మీరు డెఫినెట్లీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ మన లాస్ట్ రెసిపీ వచ్చేసి జోవార్ కుకీస్ అండి. దీనికోసం మనం 1 cup జొన్న పిండి తీసుకొని దాన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి స్మెల్ మారిపోతుంది అనమాట పిండిది. ఏమి స్మెల్ లేకుండా నుంచి కొంచెం స్మెల్ వచ్చేలాగా వచ్చింది అంటే మనకి ఫ్రై అయిపోయినట్టే. దానికి ఒక ప్లేట్లోకి వేసుకొని పిండిని చల్లారడానికి వదిలేయండి కాసేపు. దీనికి మెజర్మెంట్స్ వచ్చేసి 1 cup జొన్న పిండికి 1/2 cup బ్రౌన్ షుగర్, 1/2 cup బటర్ తీసుకోవాలి. బటర్ని మెల్ట్ చేసుకోవాలండి. మెల్ట్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. అలాగే కూడా మీరు కలుపుకోవచ్చు, కాకపోతే మెల్ట్ చేసుకుంటే ఈజీ అవుతుందని చెప్పేసి నేనైతే మెల్ట్ చేసుకుంటున్నాను. దాన్ని అలా కొంచెంసేపు అవెన్లో మెల్ట్ చేసేస్తే మనకి క్లియర్గా మెల్ట్ అయిపోతుంది అనమాట బటర్. 30 seconds మెల్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ మెల్టెడ్ బటర్లోకి మనం 1/2 cup బ్రౌన్ షుగర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తాయి కుకీస్. మీరు కావాలంటే 1 tablespoon దాకా వనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే దాన్ని వేయడం ఆ రోజు మర్చిపోయాను. యూజువల్ అయితే వేస్తాను, బట్ ఆ రోజు ఎలాగో మర్చిపోయాను. మనం బటర్ అండ్ షుగర్ని మిక్స్ చేసుకున్నాక ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ యూస్ చేశానండి. మీరు నార్మల్ షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది కోకోనట్ షుగర్, యాక్చువల్లీ కోకోనట్ జాగరీ అంటారు. అర్బన్ ప్లాటర్ నుంచి మీకు ఒకవేళ కావాలంటే అమెజాన్లో కూడా ఇది దొరుకుతుంది. నేను బ్లింకిట్లో తీసుకున్నాను దీన్ని. కోకోనట్ జాగరీ అండ్ బటర్ మిక్స్ చేసుకున్నాక కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. కన్సిస్టెన్సీ అలా ఉన్నప్పుడు అందులోకి జొన్న పిండి, 1/2 tablespoon బేకింగ్ పౌడర్, 1/2 tablespoon బేకింగ్ సోడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ బటర్ తీసుకున్నాను కాబట్టి అది సాల్టెడ్ బటర్ కాబట్టి నేను కొంచెం సాల్ట్ వేసుకోవట్లేదు. మీరు ఒకవేళ నెయ్యి వేసుకుంటే అందులోకి కొంచెం జస్ట్ ఒక పించ్ సాల్ట్ వేసుకుంటే కుకీస్లో టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను బైండింగ్ కోసం మిల్క్ తీసుకున్నానండి. మిల్క్ వేస్తూ మనకి చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి. మనం కలుపుకునేటప్పుడు మనకి ఎంత మిల్క్ కావాలంటే అంత మిల్క్ వేసుకోవచ్చండి. డెఫినెట్గా ఇంతే మెజర్మెంట్ అనేం ఉండదు. ఇప్పుడు నేను చూస్తున్నారు కదా, ఇలా నేను పిండిలాగా కలుపుకున్నాను. కలుపుకున్నాక దీని మీద మనం బట్ట పెట్టేసి రెఫ్రిజిరేట్ చేసుకోవాలి ఒక 15 minutes. మనం ఒకవేళ కుకీస్ రెఫ్రిజిరేట్ చేయలేదంటే అవి అవెన్లో పెట్టినప్పుడు పొంగిపోతాయి. అలా పొంగకూడదంటే రెఫ్రిజిరేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను కుకీస్ని నార్మల్గా చేత్తో ఒత్తేస్తున్నానండి. మీరు కావాలంటే 2 బటర్ పేపర్స్ మధ్యలో పిండిని మొత్తం చపాతీ తిక్కినట్టు తిక్కేసి మీరు కుకీ కట్టర్స్తో కూడా కట్ చేయొచ్చు. కానీ నాకు ఇప్పుడు అంత టైం లేదని చెప్పేసి అయినా నా దగ్గర కుకీ కట్టర్స్ కూడా లేవు. నేను ఎప్పుడు కుకీస్ ఇలాగే చేస్తాను. అండ్ టైం కూడా లేదు వాటిని అలా కట్ చేయడానికి. మనకు కావాలి అనుకుంటే చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదా, వాటితో కూడా కట్ చేయొచ్చు. మనం ఒకవేళ కట్ చేయకపోతే ఇలా క్రాక్స్ వస్తాయండి, ఏం పర్లేదు. టేస్ట్లో అయితే అస్సలు డిఫరెన్స్ ఉండదు. ఇలా నేను బేకింగ్ పేపర్ వేసేసి కుకీస్ అన్నీ ఇలా పెట్టి మనం ఇక్కడ 150 degreesలో 18 minutes బేక్ చేసుకున్నానండి. 18 minutes బేక్ చేసుకుంటే మన కుకీస్ రెడీ అయిపోతాయి. ఒక్కొక్క అవెన్ ఒక్కొక్క లాగా ఉంటుంది. మీరు మీ అవెన్ని బట్టి బేక్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ అయినా ఛానల్కి సబ్స్క్రైబ్